అధికారం కోల్పోయిన నైరాశ్యంలో కేసీఆర్ నోరుకొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బక్కని నరసింహులు విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై గులాబీ అధినేత అవాక్కులు చెవాకులు మాట్లాడారని నరసింహులు మండిపడ్డారు. హుందాతనం మరిచిపోయి చౌకబారు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. తెలంగాణ సెంటిమెంట్ రగల్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఆమె సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పు చాలు. ఇంకా మా సంగతి మేము తర్వాత చూసుకుంటాం. ఈ దొంగ కంపెనీలన్నీ కూడా మీ దగ్గర కానీ మా దగ్గర కాదు. మీ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది. 10 ఏళ్లలో 2,77,00,00,000 సమీకరణ అయిందని సదస్సులో మంత్రి కేటీఆర్ చెప్పి ప్రారంభించిన ఈ కొన్ని మాటలు చెప్పినాయి. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. ఆ వంపులో పోయే నీళ్లకు దాన్ని అందరం సమానంగా వాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అంతకంటే ముందు నీవు శిష్యుడు కదా, ఆయన శిష్యుడా కాదా ఆయన వదిలేస్తాం. కానీ నువ్వు తమరైతే మొదలు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఇంత అనుభవం ఉన్నవాడివి తూలనాడే మాటలు మాట్లాడవు.